జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, భరద్వాజ్ మహారాజ్కి జై. నేను మాస్టర్ గారి స్టూడెంట్ అండి. 1973 నుంచి 78 వరకు ఆయన కాలేజీలో ఆయన వెంబడి ఉండి చదువుకున్నాను. మొట్టమొదటి షిరిడీకి పోయినప్పుడు ఆయనే తీసుకెళ్లారని ఇదివరకు చెప్పుకున్నాను నేను. ఆయన నా పేరు విజయ్ భాస్కర్ అని, అయినా కూడా ఆయన ఎంతో ప్రేమగా భాస్కర్ అని పిలిచేవాడు అనమాట. ఆ షిరిడీకి పోయినటువంటి ఆ సందర్భంలో కూడా చిరంజీవి దామోదర్ విజయ్ భాస్కర్తో షిరిడీకి వెళ్ళామని చెప్పుకున్నారు. ఆ తర్వాత 20 రూపాయలు దొరికినప్పుడు చిరంజీవి భాస్కర్ అని చెప్పారు. ఆ భాస్కర్ నేనేనండి. ఆయనతో అనుబంధాన్ని ఇదివరకు వీడియోలో కొంతవరకు పంచుకున్నాము. మిత్రుల కోరిక మీద మీకు వీలైనంత వరకు, గుర్తున్నంత వరకు మళ్ళా కొన్ని చెప్పండి సార్ కొత్త విషయాలంటే మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే ఆయన ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక్కొక్క ఆయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళ మానసిక యొక్క పరిపాకాన్ని బట్టి సాధన చెప్పేవాళ్ళు. అందరికీ ఒకటే అని అనుకోవద్దండి. వాళ్ళ యొక్క పరిపాకాన్ని బట్టి ఆయన చెప్పేవాళ్ళు. మన పరిపాకాన్ని బట్టి ఆయన నుంచి చేసేవాళ్ళనమాట. నాకైతే ఆయన కొంతమంది గ్రూప్‌గా నేర్పించారు మొదట్లో. మా సత్సంగాలు జరిగేటప్పుడు ఒకసారి నైటు ఆయన తపోవనంలోనే ఒక 9, 10 ఆసనాలు వేసి చూపించి సింపుల్‌గా ఇవి చేసుకోవచ్చు రోజు మంచిదని చెప్పారు. ఆ తర్వాత చేసుకునేవాళ్ళం. తర్వాత దాంట్లో ఏందంటే కామన్‌గా ఆహ్, ప్రాణాయామం. ప్రాణాయామం చేసిన తర్వాత మనసు స్థిరమవుతుంది కదా! ధ్యానం చేసుకోవడం, తర్వాత జపం, పారాయణ వీటికి బాగా కూడా మేము మాస్టర్ గారి పట్ల అవి చేస్తూ ఆయన యొక్క సాధనలో ఆయనకి చెప్పినటువంటి దీంట్లో మేము దాంట్లో ప్రయాణించడం జరిగింది. ఆయన చాలా సింపుల్‌గా ఉండేవాడనమాట. ఆయన వే ఆఫ్ లైఫే సింపుల్, చాలా సింపుల్. మీరు చూసుంటారు ఆ ఫోటోలు చూడండి. ఇప్పుడు గురువులు ఎట్టుంటారో, అప్పుడు గురువు ఎట్టున్నాడో చూడండి. లుంగీ కట్టుకొని ఎంత సింపుల్‌గా ఉన్నాడు. ఇప్పుడైతే వేషధారణలోనే చాలా విషయాలు చాలా ఉంటాయి. అంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు అవన్నీ. మనం వాళ్ళని విమర్శించడం కాదు గానీ, ఈయన సింప్లిసిటీ గురించి చెప్తున్నాననమాట. ఈయన ఒకసారి నేను ఆయన వాడి పారేసినటువంటి సిగరెట్ ముక్క మీద నేనేం చేసేవాడినంటే, ఓం శ్రీ సాయి భరద్వాజాయ నమః అని రాసుకునేవాడిని. ఓం శ్రీ సాయి భరద్వాజాయ నమః. బాబా, మాస్టర్ గారు ఇద్దరికీ నమస్కారం అన్నట్టుగా ఓం కలిసొచ్చేటట్టుగా. ఒకసారి అది నేను ఆయన కంట్లో పడిందది. "ఏంట్రా రాస్తున్నావు?" అన్నాడు. "ఏం సార్?" "ఇది రాసుకుంటున్నాను సార్" అని చూపించా. ఆయన వెంటనే ఏమన్నారు తెలుసా? "దీంట్లో నువ్వు వేరు, నేను వేరు, బాబా వేరు 3 ఉన్నాయిరా. ఉండేది ఒకటే. బాబా నన్ను ఒకటే చెప్పుకో" అన్నారు. "అది ఎలా సార్ నాకు తెలీదే" అన్నా. అప్పుడు ఓం కలిసొచ్చేటట్టుగా, చివర నమః కలిసొచ్చేటట్టుగా బాబా నామం ఒకటిచ్చారు ఆయన. రాశారు కూడా ఆయన. కాలాంతరంలో అది మిస్ అయింది ఆ పేపరు. కాబట్టి ఒక రకంగా నాకు ఆయన దగ్గర ఏం కాదనుకున్నా ఆయన దగ్గర ఉపదేశం కూడా అయిపోయిందండి. తర్వాత ఆయన ఇప్పుడు లింక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన సమాధి అయిపోయిన తర్వాత కొంతకాలం ఆయన మధ్యలో దూరంగా ఉన్నా, ఆయన సమాధి అయిన తర్వాత, అయ్యో! మనకు స్పిరిచ్యువల్ గైడ్ ఎవరు లేకుండా పోయారని చాలా బాధపడ్డాం. నేను, మా మిసెస్ అయితే మాకు పెళ్లి కూడా అక్కడే ఆయన సన్నిధిలో జరిగింది కదా! ఒక గురువారం జూన్ 15వ తేదీ 1978 సంవత్సరం. ఇవన్నీ తలుచుకొని మనకు స్పిరిచ్యువల్ గైడ్ లేకుండా పోయారు అనేటువంటి బాధతో చాలా బాధపడ్డాం. నేను, మా మిసెస్ అసలు ఏడ్చుకున్నాం కూడా. కాలాంతరంలో మా మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చి, ఇవి మీతో పంచుకుంటున్నాను. ఆయన ఎదురుగుండా కూర్చోమన్నాడు నా ఎదురుగుండా. ఆయనతోనే నేరుగా చెప్తున్నాను నేను. "సార్, మీరు సమాధి అయ్యారని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంది సార్. ఆ బాధ పోవాలంటే ఏం చేయాలి సార్?" అని అడిగా. ఆయన వెంటనే ఏం చెప్పారంటే, "బాబా చరిత్ర 180 సార్లు చదువు" అన్నాడు. 108 కాదు, 180. అమ్మో! అనుకున్నా. సరే చెప్పారు కదా అని చెప్పి కొంతకాలం చేశానండి. ఇంతకు నోట్ చేసుకోలేదు నేను. ఆ తర్వాత ఇప్పుడు మన స్నేహితుల కోరిక మేరకు వాళ్ళ దీంతో ఆయన ఎందుకు చెప్పారో తెలీదు నీకు. 180 సార్లు కౌంట్ చేసుకొని చదవకూడదా? ఆ తర్వాత పరిస్థితి ఎట్టుంటదో తెలీదు. చూసుకో నువ్వే అన్నారు. అందుకని పారాయణ మొదలుపెట్టినా చేస్తున్నాను. ఇప్పుడు 16, 17 జరుగుతున్నది. ఇట్లా
నా సాధనకి ఆయన నా మనస్తత్వానికి తగ్గట్టుగా సాధన చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి ఇదే రకంగా అనేదని భావించుకోవద్దండి దయచేసి. నాకు చెప్పిన పనులవి. జై సాయి మాస్టర్. ఆయన ప్రత్యేకంగా కొంతమందికి ఇండివిడ్యువల్‌గా కూడా ఒక్కొక్క సాధన చెప్పేవాళ్ళు. నన్ను టీడీ కృష్ణమూర్తి అనేటువంటి మిత్రుడిని ఇద్దరిని కూడా ఒకసారి ఒక చిట్టి అడవి, వల్లిపేడు అని ఒక అడవి ఉంది విద్యానగర్ దగ్గరలో. అక్కడికి వెళ్ళి ఒకరోజు శనివారం రాత్రి వెళ్ళేసి, సాయంత్రంగా వెళ్ళి ఆ రోజు నైట్ అక్కడ గడిపి మరుసటి సాయంత్రం దాకా ఉంటారంటారా అని చెప్పాడనమాట. సరే అప్పట్లో నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నా. ఇంట్లో చెప్పే ధైర్యం లేదు. పరిస్థితి వాళ్ళు ఇస్తారో లేదో తెలీదు. అక్కడ పోవాలంటే ఫుడ్ కావాలిగా. రాత్రి వెళ్ళాలి, మరుసటి మధ్యాహ్నం సాయంత్రం దాకా ఉండాలి. అందుకు ఆలోచిస్తుంటే ఆయనేం చేశాడు, అప్పట్లో రూపాయండి మిల్క్ బ్రెడ్. ఆ రూపాయి కూడా ఆయనే ఇచ్చి నాకు బ్రెడ్ కొనుక్కొని పోరా అన్నాడు. తర్వాత టీడీ కృష్ణమూర్తి వాళ్ళ అమ్మ, ఫ్యామిలీ వారందరూ ఉన్నారు గనక వాళ్ళేదో చపాతీ లాంటివి ఏదో చేయిచ్చారు. ఇద్దరం కలిసి దారిలో వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. అక్కడ పశువులు తాగే చిన్న చిన్న గుంటలు ఉండేటివి దారిలో. అక్కడ బాటిల్‌లో నీళ్ళు పట్టుకొని చిల్లి గింజలు అనేటువంటివి ఏదో ఉంటాయండి అవి. అవి వాటిలో ఏస్తే తేలుతాయన్నమాట నీళ్ళు. తేలిన తర్వాత ఆ నీళ్ళు తాగి, ఇతికిపోయిన ఫుడ్ తిని, ఆ రోజు నైట్ అక్కడ గడిపి, ఆ నైట్ ఎట్ట గడపమని చెప్పారు, ఆసనాలేసుకోవడం, ప్రాణాయామం చేయడం, ధ్యానం చేసుకోవడం, జపం చేసుకోవడం, పారాయణ చేసుకోవడం, ఇదొక సైకిల్‌లాగా చెప్పారనమాట. దాంతో చేస్తుంటే ఒకటి మార్చి ఒకటి చేస్తుంటే మనసుకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన చెప్పేవాడనమాట. అట్లా ఒక్కరి మనసు పరిపాకాన్ని బట్టి ఒక్కొక్కటి సాధన అనమాట. అట్లా చేసుకొని ఆ రోజంతా నైట్ ఉన్నాము. అక్కడ రాత్రి ఉన్నాం గనక చిన్న ఫైర్ కూడా యేసుకున్నాము. ఆ తర్వాత మరుసటి రోజు అక్కడే ఉండి మరుసటి రోజు సాయంత్రంగా ఇల్లు చేరామనమాట. అట్లా సాధన కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సాధన చెప్పేవాళ్ళాయన. జై సాయి మాస్టర్. రామకృష్ణ పరమహంస, శారదాదేవి ఉండేటువంటి ఫోటో చూసా ఆ రోజుల్లో నేను. నేను ఉద్యానం అప్పుడు మేము కొంతకాలం కోటలో ఉన్నాం కాపురం మా పేరెంట్స్ వాళ్ళం. మా బావగారు సైకిల్ తీస్తే దాంట్లో ఉద్యానంలోకి వెళ్ళిచ్చేవాడనమాట. ఆ అద్దం ఉండేది దానికి. అద్దం తీసేసి మాస్టర్ గారికి పెళ్ళైన కొత్తల్లో అనమాట. మాస్టర్ గారు అమ్మగారి ఫోటో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ఐడియా వచ్చింది నాకు. పెట్టుకుందామని మాస్టర్ గారిని అడిగా, సార్ మీ అమ్మగారు మీరుండే ఫోటో ఇస్తే నేను సైకిల్ మిర్రర్‌లో తగిలించుకుంటాను సార్ అది తీసేసన్న. ఆయన ఒప్పుకోలేదు, చివాట్లు పెట్టాడు కూడా. తర్వాత ఆయన చూసే చూపుని చూసారా? ఒక్కోసారి స్టీరింగ్ ఉంటదనమాట. ఒక నిమిషం సేపు మాత్రం నేను చూడగలిగేవాడిని కంటిన్యూగా ఆయన సాయి. నాకు గుర్తున్నంత వరకు శేషాద్రి గారు మాత్రం ఎక్కువసేపు చూసేవాళ్ళు. మాస్టర్ గారు చూస్తుంటే ఎక్కువసేపు చూపులో చూపు కలిపేవారాయన. శేషాద్రి ఎక్కువసేపు చూసాడు. నేను అంతసేపు నిలబడలేకపోయా. ఆ చూపులో నిలబడలేకపోయేవాడిని. కొద్దిసేపే చూసేవాడిని. ఇట్లా ఒక్కోరు దీన్ని బట్టి ఒక్కో రకంగా ఆయన ట్రీట్ చేసేవాళ్ళు. సాధన అనేటువంటిది ఎవరిది వాళ్ళకే. జై సాయి మాస్టర్. మాస్టర్ గారు సాధన గురించి చెప్పేటప్పుడు, జీవితంలో సాధన ఒక భాగం కాదు, కాకూడదు. జీవితమే సాధన అయిపోవాలని చెప్పేవారన్నమాట. మరి ఎట్లా ఇది జీవితమే సాధన ఎట్లా చేసుకోవడం అంటే, మనం, మనం ఏమి తిన్నా, ఏమి తాగినా బాబా భక్తులం, బాబాకి నైవేద్యం పెట్టుకొని తింటాం కదా! మనం తయారు చేసుకునే వంట గాని, ఇంట్లో చేసినటువంటిది గాని, ఇది బాబా కోసం నైవేద్యం చేస్తున్నాము అనేటువంటి భావంతో చేయడం. పాత్రలు తోముకుంటున్నాము. అవి మళ్ళా బాబాకి నైవేద్యం పెట్టడం కోసంగా పాత్రలు తోముతున్నాము. ఆ స్మరణతో, బాబా స్మరణతో చేసుకోవడం వల్ల, ఆ చేసే పనంతా కూడా బాబా పరంగా మనకు కాలిక్యులేషన్ వచ్చేస్తుందనమాట. బాబా స్మరణలో అయిపోతుంది. మామూలుగా చేయడానికి దానికి తేడా ఉందండి. చూసి చూడండి మీరే తెలుస్తుంది. మామూలుగా తిన్న వస్తువులు కడుక్కోవాలంటే నాయన ఓ అనిపిస్తది. కానీ బాబాకి నైవేద్యం చేయడానికి మళ్ళీ రెడీ చేసుకుంటున్నామని భావంతో చేయండి ఎలా ఉంటుందో. ప్రతిదీ కూడా మనం బయట తిరిగేటప్పుడు కూడా వేసేటువంటి ప్రతి అడుగు బాబాకు ప్రదర్శన చేస్తున్నామని భావంతో జరగండి. కాళ్ళు నొప్పులే రావు. ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగు బాబాకు ప్రదర్శన చేస్తున్నాము. నీవు చూచేదంతా కలిపి నేనని చెప్పున్నారు బాబా. కనుక మనం ఎక్కడ చూపు పడినా అంతటా బాబా ఉన్నాడని ఆయన చెప్పినాడు చరిత్రలో. అది గుర్తు చేసుకొని ఎక్కడెక్కడ లింకప్ చేసుకోవాలి చరిత్రని. చేసుకున్నప్పుడు మన జీవితం అంతా కూడా ఏమి చూసినా, ఏమి చేసినా ఇవన్నీ కూడా బాబా పరంగా మనకు సాధన అయిపోతుంది. అలాగే చెప్పారన్నమాట మాస్టర్ గారు. కాబట్టి సాధన, జీవితం వేరు కాదు. ఆ జీవితమే సాధన అయిపోవాలి. మన లైఫ్ అంతా కూడా ఆ సాధన పరంగా ఉండిపోవాలనేటువంటి దృష్టితో ఆ రకంగా మమ్మల్ని ట్రైనప్ చేసేవాళ్ళనమాట. ఇది
మనిషి యొక్క పరిపక్వతను బట్టి చెప్పాడు. మరీ మరీ చెప్తాను నేను. ఒక్కొక్క మనిషికి ఒక్కో రకంగా వాడి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఈ సాధన చెప్పేవాడు. నాకైతే మాస్టర్ గారు బా మాస్టర్‌గా బాబా నామం ఒక్కటే చేసుకోమని చెప్పారు. ఏందంటే దాంట్లో మాస్టర్ గారు వేరు, బాబా వేరు, నేను వేరు అనేటువంటిది 3 రకాలుగా ఉంది గనక, అట్ట కాదురా ఉండేది ఒకటేను. కాబట్టి బాబా నామం ఒకటే చేసుకో అన్నారు. ఆ రకంగానే చేసుకోమని చెప్పి నాకు చెప్పారనమాట. తర్వాత ఆయన మామూలు లైఫ్‌లోకొచ్చేటప్పటికి చొక్కా కాలేజీకెళ్ళేటప్పుడు మేము వెనకబట్టి వెళ్ళేవాడు. నేను, దామోదర్ అనేటువంటి మిత్రుడు ఇద్దరము కూడా ఆయనతో కలిసి వెళ్ళేవాళ్ళం. ఆయన కాలేజీకి బయలుదేరేటప్పుడు ఆయన ఎమ్మట ఉండేవాళ్ళం. మళ్ళా వచ్చేటప్పుడు కూడా లాస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చి ఆయన్ని కలుసుకొని ఆయనతో కూడా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళం అనమాట. సరే ఇది ఇట్లా ఉంటే మామూలుగా సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత 4:30కి వెళ్ళిపోతాం ఇంటికి. మళ్ళీ 6 గంటలకు వచ్చేవాళ్ళం. మళ్ళా సత్సంగం 7:30 దాకా ఉండే సత్సంగము. ఆ సత్సంగం చూసుకొని ఇంటికెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత చదువుకునేవాళ్ళం. ఆ రోజుల్లో గురువారం సత్సంగం ఎలాగో ఇదివరకు మనం చెప్పుకున్నదే. గురువారం సత్సంగం ప్రత్యేకంగా ఉండేది. ఆ భజనలు చేసేవాళ్ళం. తర్వాత ఇంకోటేంటంటే మాస్టర్ గారు మ్యారేజ్ అయిన తర్వాత కొంతకాలం అమ్మగారు బయట ఊరికెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే వంట చేసుకునేవాళ్ళు కదా! ఆయనతో కూడా ఉండే అవకాశం నాకొచ్చిందండి. అప్పుడు వంట ఎలా చేసుకోవాలి అనేది కూడా నేర్పించారాయన. అన్నం అప్పుడు ఈ గ్యాస్ స్టవ్‌లు ఉండేటివి కాదు కదా! కిరోసిన్ పంప్ స్టవ్స్ ఉండేటివన్నమాట. అప్పుడు అన్నం ఎట్టా ఉడికింది తెలుసుకోవాల కానించి చిన్న చిన్న విషయాలు కూడా అండి. ఇప్పుడు చూస్తే ఇంత చిన్న విషయం అప్పుడు మాస్టర్ గారు చెప్పారని ఆశ్చర్యపోతుంది మీకు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఎట్లా అనంటే, ఆ మెతుకు తీసుకొని ఉడికేటప్పుడు తీసి తట్టలో వేసుకొని అట్ట రాస్తే పలుగు లేకుండా ఉంటే అది ఉడికినట్టు అనని. తర్వాత సింపుల్ కూరలు గూడా. పప్పులుసు చేయడము. పప్పులుసు చేసినప్పుడు దాంట్లో ఏది వేస్తే ఉడుకుతుంది, ఇది వేస్తే ఉడకదురా ముందు. పప్పు వేయకూడదు, పప్పు వేసినప్పుడు ఉప్పు వేయకూడదు ఏదో ఉన్నాయి కదా! చింతపండు వేయకూడదని. అట్లా మెళకువలు చెప్పేవాళ్ళు సింపుల్‌గా. తర్వాతేందంటే దాంట్లో ఒక పచ్చడి. వెలక్కాయ ఓ రోజేదో ప్రసాదం వస్తే దాని వెలక్కాయ తీసి సింపుల్‌గా పచ్చడి చేసేది నేర్పించారు. ఇట్లా చిన్న చిన్న వంటకాలు కానించి అన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాం. తర్వాత ఆయన ఫుడ్ కూడా చాలా సింపుల్‌గా ఉండేది. నేనైతే 6 తరగతి చదివేటప్పుడండి నాకు గుర్తుంది ఇప్పటికి గూడా చెప్తే నవ్వొస్తుంది. అప్పట్లో నేను మా ఈ ఫ్యామిలీకంతా ఇడ్లీలు తెస్తే దాంట్లో నేను 16 ఇడ్లీ తినేసేవాడండి. 16 మాస్టర్ గారు టిఫిన్ తెమ్మన్నప్పుడు తెస్తే ఆయన 3 ఇడ్లీ తినేవాడు. 2, 3 అంతే మాక్సిమం 3. ఈ 3 ఇడ్లీలు తిని ఎట్లుంటాడు నాయన 1 గంట దాకా 8:30కి తింటాడాయన. 1 గంట దాకా ఎట్లా ఉంటాడనుకునేవాడిని. ఆయన కాలేజీకెళ్ళేటప్పుడు ఆయన చదువుకోవడం ప్రిపరేషన్ కోసం ఊరికే వెరిఫై చేసుకుంటారు కదా! ఒక్కోసారి 8:45, 9కి కాలేజీ. 15 నిమిషాల్లో ఆయన రెడీ అవ్వాలి. ప్యాంట్ ఏసుకోవాలి. చొక్కా వేసుకోవాలి. తలదూపాలి ఇయన్నీ ఉంటాయి. ఆయన నాకు ఆ మూమెంట్‌లో ఆయన ఒక చిన్న పిల్లవాడిలాగా చూసేవాడండి. ఆయన చొక్కా వేసుకుంటే, ఆయన తలదూకుంటే నేను గుండీలు పెట్టేసేవాడిని. ముందు ఆయన గుండీలు పెట్టుకుంటే తల దూసి ఒక పని ఆయన సైమల్టేనియస్‌గా ఆయన ఒక పని చేస్తే నేను ఇంకో పని చేసేవాడిననమాట. ఇంత ఆయనలో నాకు చిన్న పిల్లవాడు కనిపించేవాడనమాట. ఆ రకంగా ఆయన పట్ల ప్రేమ, ఆ ప్రేమతో నేను భాస్కర్ అని ప్రేమగా పిలిచేవాడాయన. ఈ రకంగా ఆయనతో జీవనం కొనసాగింది. కాబట్టి ఆయన ఇంతగా చేశారంటే మేము ఎంతటోళ్ళమండి. అంత పెద్ద గురువాయన. మేము పోల్చుకోవాలంటే చీమ కూడా కాదు ఈ సృష్టిలో. ఆయన పాదంలో ఉండే దూది కూడా కాదు. అటువంటిది ఆయన మాకింతటి అవకాశం ఇచ్చి, ఆయన అనుగ్రహం ఇచ్చారండి. ఎవరికొస్తుంది ఇది ఇట్లా? ఆయన అనుగ్రహమే. మాలో గొప్పతనం ఏమీ లేదండి. ఆయనతో ఉండేటువంటి అనుబంధం ఏ జన్మలో ఏమో గానీ, ఆయన ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతోనే ఈ సేవలు చేసుకోగలిగాం వాళ్ళం. జై సాయి మాస్టర్. సాధనా పరంగా ఆయన కొన్ని సూచనలు మేము ఎంతవరకు పాటించామోనండి. ఆయన మాత్రం మహా గొప్పవాడండి. ఆయనకి మా మీద ఎంత ప్రేమో చెప్పుకోలేని పరిస్థితి. మేము అంతటికి అర్హులం కాదేమో కూడా అనిపిస్తుందనమాట. ఆయన చిన్న చిన్న విషయాల్లో కూడా సాధన ఎంత కీనుగా చేయించదలుచుకున్నారంటే, మమ్మల్ని కనీసం అద్దం కూడా చూడొద్దురా అని చెప్పేవాళ్ళు. ఏమవుతుంది అద్దంలో చూస్తే, శరీరం నేననే భావన వస్తుందిగా. చిన్న పాయింట్ అనమాట. చూసేవాళ్ళకి ఏంది అద్దం చూడతాను, చూడలేదు అంతే అనుకుంటాను. కానీ డెప్త్‌కెళ్ళి ఆలోచిస్తే అద్దంలో భాస్కర్ కనిపిస్తాడు. శరీరం భాస్కర్ అనుకుంటాం కదా! అందుకని కట్. తర్వాత భోజన విషయంలో కూడా కొన్ని చిన్న చిట్కాలు. మామిడికాయ వాడొద్దురని నాకు చెప్పిన మాటండి అది. మామిడికాయ తినొద్దు నువ్వు అన్నారు సాంబార్‌లో గాని, పచ్చళ్ళు మనకిష్టంగా తింటాం గదా! తినొద్దని చెప్పారు. అంటే నా ఆరోగ్య పరిస్థితి గాని, నా మానసిక పరిస్థితిని బట్టి చెప్పిన విషయాలని అందరికీ వర్తిస్తాయని అనుకోవద్దండి మీరు మళ్ళా. జై సాయి మాస్టర్.
తర్వాత మాస్టర్ గారు ఇచ్చిన మరొక అవకాశం ఏందంటే, ఆయన శనివారం సాయంత్రం వెళ్ళి సెకండ్ సాటర్‌డే అయితే శుక్రవారం సాయంత్రం బయటెళ్ళేవాళ్ళు. వెళ్ళి శనివారం, ఆదివారం ఈ మహాత్ముల సన్నిధిలో అట్లా గడిపొచ్చేవాళ్ళు గదా! ఒకరోజు సాయంత్రము ఆయనకి గూడూరుకి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. ఆయనకి లాస్ట్ బస్సు తప్పిపోయిందండి. ఎట్ట చేయాలనుకుంటుంటే, "సార్ మీరు కూర్చోగలిస్తే నా సైకిల్ వెనక్కి కూర్చోండి. నేను గూడూరు దాకా తీసుకెళ్తాను సార్" అన్నా. విద్యానగర్ నుంచి గూడూరు 25 కిలోమీటర్స్ అండి. ఆ మహానుభావుడు నా వెనక కూర్చున్నాడండి. కూర్చొని ఎంతసేపు పడుతుంది కనీసం ఓ 2 అవర్స్ మినిమమ్ పడుతుందండి. ఆ 2 అవర్స్ గూడా ఆయన వెనక కూర్చొని అలా గూడూరు దాకా ప్రయాణం చేశారు. మధ్యలో ఈ సత్సంగానికి సంబంధించిన విషయాలు, మంచి విషయాలు మాట్లాడుకుంటూ అసలు ప్రయాణం చేసిందే తెలియలే నాకు. గూడూరు రైల్వే స్టేషన్ వచ్చేదాకా రైల్వే స్టేషన్‌లో దించారన్నమాట. దిగిన తర్వాత ఆయన వెంటనే జేబులో నుంచి ఒక రూపాయి తీసిచ్చి, అప్పుడు సిమ్లా ఆపిల్‌కాయ రూ. 1 అండి. "ఆపిల్‌కాయ కొనుక్కొని తినరా, అది ఇమ్మీడియేట్‌గా గ్లూకోజ్ కంటే ఎక్కువ బ్లడ్‌లో ఇమ్మీడియేట్‌గా కలుస్తుంది. నీకు స్ట్రెంగ్త్ వస్తుందని" చెప్పారాయన. అట్లా ప్రతి చిన్న విషయంలో గూడా మా పట్ల మాకంతటి అవకాశం ఇవ్వడం అయితేనేమి, మా మీద అంత కేర్ తీసుకోవడం అయితేనేమి, ఏదో దించేసాడు వెళ్ళిపోరా అని చెప్పొచ్చుగా ఆయన. రూపాయి ఇచ్చి రూపాయి అంటే గొప్పండి. అప్పుడు సిమ్లా ఆపిల్ ఇప్పుడెంత రూ. 15,000 ఒక్కోటి. అన్నింతలు పెరిగిపోయింది. అప్పట్లో ఆయన రూపాయి సిమ్లా ఆపిల్ కొనుక్కొని తినమన్నాడు. అంత కేరింగ్ ఉండేదాయన మా పట్ల ఆయనకి. జై సాయి మాస్టర్. మాస్టర్ గారు ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళిన తర్వాత లాంగ్ ఆప్షన్స్ తర్వాత మళ్ళా ఆయన ఇక్కడికి విద్యానగర్‌కి ఒకసారి తీసుకొద్దాము మందిరం కార్యక్రమాలకని చెప్పి అనుకున్నాము. అప్పుడు తీసుకురావడం అనేటువంటిది మాస్టర్ గారు ఎంతటి వాడో పబ్లిక్‌కి తెలియాలనే ఉద్దేశంతో ఆయన చేసేటువంటి సత్సంగాలకు వచ్చేటువంటి 11 గ్రామాల వాళ్ళు ఉన్నారు గదా! వీళ్ళందరూ గూడా వాళ్ళందరిని కలిపి ఒక్కొక్క దాదాపు కొత్తపాలెం రోడ్డు కాడ నుంచి మందిరం దాకా 11 బ్యానర్లు కట్టామండి. ఒక్కొక్క గ్రామం కొత్తపాలెం సత్సంగ సభ్యులు, ఇట్లా గూడద సత్సంగ సభ్యులు, మెట్టు సత్సంగ సభ్యులు, వాకాడ సత్సంగ సభ్యులు, కోట సత్సంగ సభ్యులు, ఇట్లా బారెడిపాలెం సత్సంగ సభ్యులు అని పెట్టి సెంటర్‌లో గాంధీ బొమ్మ దగ్గర మా నాన్న పేరుతో ఒక బ్యానర్ రాయించాను. వెల్ నోన్ పర్సన్ మా నాన్న ఇక్కడ పబ్లిక్‌కి. అందుకని సారంగం బాలకృష్ణ గారు ఆహ్వానం పూజ్యశ్రీ ఆచార్య భరద్వాజ గారికి ఆయన ఆహ్వానం తెలుపుతూ ఒక బ్యానర్ పెట్టామనమాట. పెట్టి ఆయన దగ్గర ఒక మాలేయించి, ఆనించి ఆయనతో కూడా ఉత్సవంగా తీసుకొచ్చి మేళ తాళాలతో మా గురువుగారు తీసుకొచ్చి మందిరం దాకా తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. అక్కడ ఒక ఫోటో ఇదివరకు పెట్టున్నారు మీకు. మాస్టర్ గారు విభూది పెట్టే ఫోటో. అప్పుడు తీసిన ఫోటోనే అది. ఆయన ఎంతో ఆయన చూపు చూడండి ఎలా ఉందో. ఆయన చూపు చూస్తూ నా చూపు ఎలా ఉందో చూడండి. నాకు ఆ ఫోటో చూస్తే చాలా ఆనందంగా ఉంటుందనమాట. ఆయన ఊది పెట్టేది ఇది అవన్నీ చూస్తే. తర్వాత ఆయన ఎళ్ళేటప్పుడు ఆయన చాలా సంతృప్తి పడి కార్యక్రమం దృష్ట్యా ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడండి. "ఈ కార్యక్రమంలో ఈ పుణ్యంలో నీకు పావలా భాగం రానన్నాడాయన." ఆ అనుగ్రహం ఇచ్చారాయన నాకు. ఎంతో సంతోషం. కాబట్టి మనం చేసిన ప్రతి పనికి కూడా ఆయన వైపు నుంచి ఆ రకంగా రెస్పాన్స్ ఉండేది. మాకు ఇంకా ఇంకా చేయాలా బాబా పరంగా గానీ, మాస్టర్ గారి పరంగా గానీ ఇంకా ఎక్కువ చేసుకోవాలనేటువంటిది ఆలోచన మాకు ఆ ఉత్సాహాన్ని కలిగించేదనమాట ఈ రకమైనటువంటి డీలింగ్‌తో. జై సాయి మాస్టర్. ఒకసారి ఇక్కడ మేము కోటలో మా బావగారోళ్ళు ఒక ఆఫీస్ పెట్టుంటే, ఆఫీస్‌లో క్యాషియర్‌గా ఉండేవాడిని నేను. అనుకోకుండా మిత్రుడు సూర్యనారాయణ నా దగ్గరికొచ్చాడు ఆ సమయంలో. అప్పుడు మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతం. వస్తే కాసేపు ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్పి అనుకోని, ఇంతలో మా బావగారి అబ్బాయి వచ్చాడు. వాడిని క్యాష్ కాడ కూర్చోబెట్టి, "ఒరేయ్! 2, 3 అవర్స్‌లో వస్తాం నువ్వు చూసుకుంటుండురా. అప్పుడేం పెద్ద ట్రాన్సాక్షన్ ఏమి ఉండదనే ఉద్దేశంతో వాడిని కూర్చొనిబెట్టి, ఇక్కడ మనం మామూలుగా కూర్చొని మాట్లాడుకోవడానికి కుదరదని చెప్పి, ఒక సినిమా హాల్‌కెళ్ళి సినిమా చూస్తూ మాట్లాడుకున్నాం. మేము సినిమా చూడడానికైతే వెళ్ళలే వాస్తవానికి. సినిమా చూస్తూ మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. టైము ఆ రకంగా అది ఉపయోగపెట్టుకొని. ఆ తర్వాత నేను చేసిన ప్రతి పని మాస్టర్ గారికి చెప్పేవాళ్ళమండి. విద్యానగర్‌లో సాయంత్రం వెళ్ళి, "సార్ ఈరోజు సినిమాకెళ్ళాను సార్" అని చెప్పా. "ఏమి సినిమారా?" అన్నాడు ఆయన. "రామబాణం సార్" అని చెప్పా. నా సినిమా పేరు కూడా గుర్తుంది. 'రామబాణం.' ఆయన "ఆ రాముడు, సీత, లక్ష్మణుడు, దశరథుడు అది సినిమాయేనా?" అన్నాడు. "కాదు సార్ అది సాంఘికమైన సినిమా. వాస్తవానికి మేము సినిమా చూడాలని పోలేదు సార్. మేమేదో మాట్లాడుకోవాలంటే మాకెక్కడ వెన్యూ దొరక్క సినిమా హాల్‌లో అయితే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరని పోయి మాట్లాడుకోవడానికి వెళ్ళాం సార్" అని అంటే అట్లా పెట్టాడండి ఆయన. ఆయనకి సినిమాలు చూడడం అంటే అంటే మా 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 యాటిట్యూడ్‌ని బట్టి పెద్ద ఇష్టం ఉండేది కాదు. టైం వేస్ట్ ఒకటి.
ఆ స్మరణ పోతుందొకటి. తర్వాత సినిమాల్లో ఆ యాక్టర్లు వీళ్ళందరూ ఉంటారు. ఆయన అనేవాళ్ళు గూడా అప్పుడు. సినిమాలు చూడడం అంటే ఏంది అనేటువంటిది. ఆ రకమైన మీనింగ్ వచ్చేటట్టుగా టైం వేస్టు. మన మైండ్ చెత్త చెత్తగా తయారవుతుంది ఆడికి పోతే అని ఆయన అవాయిడ్ చేసేవాళ్ళు. ఒకసారండి మాకు మ్యారేజ్ గాకముందు నేను ఎవరిని చేసుకోవాలో అనేది డిసైడ్ అయిపోయింది అప్పటికి. అప్పుడు మా అక్కగారైనటువంటి మా అత్తగారు, మా మిసెస్ ఇద్దరు ఒక సినిమాకెళ్ళాలనుకున్నారండి. నేనే వద్దని జెప్పా. కానీ వాళ్ళేదో మూర్ఖంగా ఎళ్లారండి. ఎళ్ళిన తర్వాత నాకు బాధేసింది. వచ్చి మాస్టర్‌కి చెప్పా. ఇట్లా సార్ నేను సినిమాకి పోయేవాళ్ళు. నేను వద్దన్నా కూడా ఎళ్లారు సార్ ఆళ్ళని జెప్పా. తర్వాత మా అత్తగారు ఎందుకో ఒక సందర్భంలో మాస్టర్ గారిని కలిసినప్పుడు ఆమెకి చెప్పారండి. "ఏమనుకున్నావు భాస్కర్" అంటే, "ఇప్పుడు వాడిని వదిలేసానంటే ఎటు వదిలేసానంటే వాడు దేశాంతరలో పడి ఎళ్తాడు. ప్రతి గ్రామంలో వాడికి ఎదురొచ్చి హారతులు పట్టుకొని తీసుకెళ్తారు. ఏమనుకున్నావు భాస్కర్" అంటే అని చెప్పన్నారనమాట. దీంట్లో నా గొప్పతనం కాదండి. ఆయన వెనకాల ఉండేటువంటి ఆ మాట గొప్పతనం. మనల్ని ఎంతటి వాడు చేయదలుచుకున్నాడో మనం ఎట్లా అయినాం అనేటువంటిది. జై సాయి మాస్టర్. మాస్టర్ గారు సాధనా పరంగా మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్నారు. ప్రతి విషయంలో కూడా. కానీ మా యొక్క ప్రారంభం ఏమో గాని మేము ఆయన కరమన దూరంలో ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే. మేము అర్హులం కూడా కాదు. ఆయన చేయబట్టి చేయిస్తే కూడా చేయబట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆయన అంతవరకు ఆయనతో ఫిజికల్‌గా ఉండేటువంటి భాగ్యం. ఈళ్ళు ఫిజికల్‌గా ఉన్నారు చాలా గొప్పవాడు అనుకోవద్దండి మీరు. భ్రమపడొద్దండి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చూసేటువంటి వాళ్ళకంటే, మేము అప్పుడు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళకంటే, ఇప్పుడు మీరు ఆయన యొక్క బోధలు, ఆయన రాసిన సాయిలామృతం, ఆయన రాసిన బుక్స్ చదివి, ఆయన పట్ల అభిప్రాయము మీకు మాకంటే ఎక్కువుందండి. మేము మీతో పోల్చుకుంటే జీరో అండి. జీరో ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఆయన మాస్టర్ గారు చెప్పినటువంటి చేసుకోండి. మనిషిని బట్టి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది మాస్టర్ గారికి. అందువల్ల ఒక్కో రకంగా సాధన చెప్పేవాళ్ళు. అంతేగాని భాస్కర్‌కే చెప్పాడు కాబట్టి మనం కూడా అదే చేసుకోవాలని అనుకోవద్దండి. మీరు మాస్టర్ గారు ఏం చెప్పారో అదే ఫాలో కండి. మాస్టర్ గారు పారాయణ చెప్పుంటారు. ఇంకోటి షిరిడీకెళ్ళమంటారు. ఆయన నిత్య కార్యక్రమం చెప్పుంటారు మీకు. ఆయన రాసినటువంటి పుస్తకాల్లో ఒక అందరికీ ఇది వర్తించదని ఆయనే చెప్పున్నారండి. మనిషి యొక్క పరిపాకాన్ని బట్టి మార్పులుంటాయని చెప్పున్నారు. 'ధ్యానయోగ సర్వస్వం' అనేటువంటి పుస్తకంలో. కాబట్టి దాన్ని అనుసరించి మీ మనసుకి ఏ సాధన ఎప్పుడు ఏది బాగుంటదో ఆ రకంగా చేసుకోండి. ఆయన యొక్క ఆశీస్సులను పూర్తిగా పొందండి. జై సాయి మాస్టర్. మాస్టర్ గారికి సన్నిహితంగా ఆయన ఇచ్చినటువంటి అవకాశం అండి. ఆ సేవలు చేసుకునే అవకాశం కలిగినటువంటి నాకు మాస్టర్ గారికి మ్యారేజ్ అవుతుందంటే, ఆ సేవల్లో కొన్ని మనకు రావుగా. అమ్మగారు వచ్చేసారు. ఆమె చేసుకునేటువంటి సేవలు మనం ఇంటర్ఫియర్ కాలేము. అందుకని బాగా బాధేసిందండి. ఆయనకి పెళ్ళైతే సంతోషిస్తారు మామూలుగా అయితే. కానీ మా పరంగా మా సేవలకి చేసుకోలేకపోతావేమో అనేటువంటి బాధ మాకు కలిగింది. నాకైతే బాగా కలిగి ఆయనకి మ్యారేజ్ అవుతుందంటే దుఃఖించాము. తర్వాత ఆయన మ్యారేజ్ ఇంక కాసేపట్లో బస్సుకెళ్ళాలాయన. ఊరికెళ్ళాలనమాట. మ్యారేజ్ కార్యక్రమాలు చూసుకోవడానికి వెళ్ళాలి. వెళ్ళే ముందే ఫోటో కూడా పెళ్ళికి ముందే మాతో తీసుకున్న ఫోటో ఒకటి ఇదివరకు మీకు పెట్టున్నారనమాట. విడివిడిగా ఒక ఇండివిడ్యువల్‌గా నేను కూర్చొని మాస్టర్ గారి పక్కన కూర్చొని ఫోటో అది. ఆ తర్వాత మ్యారేజ్ అవుతుందని బాధపడ్డాము. మ్యారేజీ బాధపడుతూ ఆయన పాదాల దగ్గర పడుకున్నానండి వాస్తవంగా. పడుకొని ఏడుస్తూనే ఉన్నా. ఆయన బస్సొస్తుంది. ఇంక కనబడుతుంది బస్సు చివరికి. ఆయన వెళ్ళాలి లేచి. లేరా! లేరా! అన్నారు. నేను లేవలే. ఆయన ఏడుస్తూనే ఉన్నా. ఆయన లేచి పోతూ పక్కన ఒక మిత్రుడికి రూ. 40 ఇచ్చాడండి. ఇచ్చి ఈడిని భాస్కర్‌ని పెళ్ళికి రమ్మని చెప్పండని. అప్పటి పరిస్థితి ఏందంటే నేను పోవడానికి కూడా మా ఇంట్లో డబ్బులుంటాయో లేదో కాబట్టి ఈ డబ్బులు పెట్టుకొని వాడిని రమ్మని చెప్పండి అని చెప్పారనమాట. అట్లా ఆయనకి పెళ్ళికి వెళ్ళే భాగ్యం కూడా ఆయనే కలుగజేశారు. దీంట్లో మా గొప్పతనం ఏమీ లేదు. ఏ పుణ్యం ఏమి చేసుకున్నామో తెలీదు గానీ, ఆ రకమైనటువంటి అనుగ్రహం ఆయన ఇచ్చారు. తర్వాత పెళ్ళికి పోయినాము. పెళ్లి నుంచి వెనక్కొచ్చేటప్పుడు కడప స్వామి దగ్గర దర్శనం చేసుకున్నాం. ఇదివరకు చెప్పుకున్నాం అది. ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత ఆయన చేసుకునేటువంటి సేవలు కొన్ని డెఫినిట్‌గా మార్పులొస్తాయి గదా! కాబట్టి మాకు వీలైనటువంటి సేవలు మాత్రం చేసుకునేవాళ్ళం. జై సాయి మాస్టర్. ఆయన వివాహం అయిన తర్వాత అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రావాల్సొచ్చేది కదా! అమ్మగారు వాళ్ళ ఇంటికి అట్లా.
అప్పుడు ఒక గురువారం వచ్చిందండి మధ్యలో. ఆ రోజు మాస్టర్ గారు లేరు కదా! ఆ గురువారం రోజు భజన చేసే అవకాశం నాకొచ్చింది. ఆ నెక్స్ట్ వారం మాస్టర్ గారున్నారు. ఉంటే ఆయనెందుకో అడిగారనమాట. "పోయిన వారం ఎవరు చేశారురా భజన" అని అడిగారు. పక్కన మిత్రుడుండి నేనని చెప్పుకోవడం కరెక్ట్ కాదనుకోని చెప్పలే నేను వాస్తవానికి. పక్కన వేరే మిత్రుడుంటే "భాస్కర్ చేశాడు సార్" అని చెప్పారు. నేనెప్పుడు లేకపోయినా భజన నువ్వే చేస్తుంటా అని చెప్పి ఆయన, ఆయన నోటి వెంబడి వచ్చినటువంటి మాటండి అది. అది అది ఎంత అదృష్టమో నేను చెప్పుకోలేను. నాలో గొప్పతనం అయితే కాదు. ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం. ఆ రకంగా ఆయన నోటి వెంట ఆ మాట రావడం అనేటువంటిది ఆయనకేమనిపించిందేమో ఆ మాట చెప్పారండి. జై సాయి మాస్టర్. మొట్టమొదట మాస్టర్ గారితో పరిచయం కాడానికి గూడా మిత్రులు టీడీ కృష్ణమూర్తి, శేషాద్రి, విజయకుమార్ అని ఇద్దరికి చెప్పున్నాను. వాళ్ళు మా తోటలోకొచ్చి మా పొలాలుంటే అక్కడికొచ్చి ఫీల్డ్ స్టడీకి వచ్చేవాళ్ళు కదా! అప్పుడు మాస్టర్ గారి గురించి చెప్పడం, నేను మాస్టర్ గారి దగ్గరకొచ్చి విని ఒకసారి ఆ దారిన పోతూ అరుణాచల శివ భజన జరుగుతుంటే విని, ఆ తర్వాత వారం భజనకి వెళ్ళడం. అక్కడ దాంతో స్టార్ట్ అయింది మాస్టర్ గారితో జర్నీ. ఆ తర్వాత ఆయన చేరదీయడం, ఆయన ప్రేమ చిన్న చితక కాదండి. అసలు ఆలోచిస్తే మనం అంతట యోగ్యత మనకుందా అనిపిస్తుందనమాట. ఆ తర్వాత అసలు నేను కాలేజీలో చేరేటప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేటువంటి నిర్ణయం కూడా ఫైనల్‌గా మాస్టర్ గారి దగ్గరనే జరిగింది. ఎట్లా నాకైతే మళ్ళా చదివి 10థ్ క్లాస్‌లో కొద్దిగా మార్కులు తక్కువొచ్చాయని సైన్స్ సీట్ రాలేదు. నాకు డాక్టర్ కావాలని లేదా టీచర్ కావాలని కోరికుండేది. నేను మళ్ళా చదివి దానికి సరిగ్గా తగ్గ మార్కులు సంపాదించుకొని సైన్స్ సీటే తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నా. మా నాన్న ఇద్దరు ముగ్గురు లెక్చరర్స్ దగ్గరికి తీసుకెళ్లారు. నేను ఒప్పుకోలా. చివరికి నాకుంటే ఇంట్రెస్ట్‌ని బట్టి ఆయన మాస్టర్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఆ మాటల్లో నేను ఫైనల్‌గా నేను నెక్స్ట్ ఇంటర్మీడియేట్ చేరిపోదాం అనేటువంటి ఉద్దేశంతో చేరడము. తర్వాత ఆ చేరడంలో కూడా మాస్టర్ గారితో ఇంకొక గంటగా ఎక్కువ గడిపే అవకాశం ఉంటదని చెప్పి అడ్వాన్స్ ఇంగ్లీష్ ఇంటర్మీడియేట్‌లో అయితే అడ్వాన్స్ ఇంగ్లీషు, డిగ్రీ అయితే ఇంగ్లీష్ లిటరేచర్ తెలుగుకు బదులు ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఆయనతో ఇంకొక గంట ఎక్కువసేపు గడిపే కాలేజీలో కూడా ఇంకొక గంట ఎక్కువసేపు గడిపేటువంటి అవకాశం వచ్చేది. ఆయన జోక్స్ కూడా భలే ఉండేటివండి కాలేజీలో ఒక్కోసారి జోక్స్ ఏసేవాళ్ళు ఆయన. ఒకడు అన్నాడంట, "నేను ఇందిరాగాంధీతో మాట్లాడానన్నాడురా." "నువ్వేందిరా ఇందిరాగాంధీతో మాట్లాడేదంటే, ఆమె కారులో పోతుంటే కారుకి అడ్డం వచ్చాను. ఆమె కారు ఆపి స్టూపిడ్ గెట్ ఔట్ అన్నది." అదంటే వాడు మాట్లాడింది. ఇట్లా, ఇట్లాంటి చిన్న చిన్న జోక్సు మాకు గుర్తుండిపోయేలాగా ఎక్కడికన్నా ఫంక్షన్‌కెళ్ళి వచ్చామనుకో, భోంచేశారని అడిగేవాడు. "చేసాము సార్" అంటే, మామూలుగా అంటే తినదగింగా ఉండింది అంటాం కదా! ఆయన ఇంగ్లీషు, తెలుగు 2 కలిపి తినబుల్‌గా ఉందా అనేవాడనమాట. ఇట్లా చిన్న చిన్నవి మాకు గుర్తుండిపోయేటువంటివి. తర్వాత మా ఆవిడ గూడా అక్కడ ఉండేటప్పుడు మాకు పొలాలు ఉండేటివని చెప్పాను గదా! అమ్మగారు వీళ్ళందరూ గూడా కలిసి మాతో కలిసి ఉండేవాళ్ళు. అప్పుడు కొంతకాలం మాకు కోటలో కాపురం, అక్కడ తోట ఉండేది. అప్పుడు కోటలో పిల్ల, తోటలో రాణిని జోక్‌గా పిలిచేవాళ్ళనమాట. అమ్మగారొచ్చి మా మిసెస్ శోభని. ఇట్లా ఆయనతో ప్రయాణం జేయడానికి, ఆయనతో ఆయన పక్కనే ఒక ఇంట్లో ఇప్పుడు మన వాళ్ళు ఒక స్థలం కొనున్నారు తపోవనానికి ఖాళీ స్థలం. ఆ స్థలంలో సుధాకర్ రెడ్డి గారని ఒకాయన కాపురానికి ఉండేటోళ్ళు హిస్టరీ లెక్చరర్ గారు. ఆ ఇంట్లో ఒక పోర్షన్‌లో కొంతకాలం మేము పెళ్ళైన కొత్తల్లో ఉన్నాము. నేను ఆఫీస్‌కొచ్చినప్పుడు కూడా అమ్మగారి దగ్గర శోభ ఉండేది. మా మిసెస్ ఉండేది. ఎక్కువ కాలం అక్కడే స్పెండ్ చేసేది. ఆ అవకాశాన్ని కూడా మాకు ఆయనే కలగజేశారు. అంతటి మహానుభావుడి దగ్గర ఎంత చీమలం కూడా కాదు. కనీసం ఆయన పాదధూళి కూడా కాదు మేము. అటువంటి అవకాశాన్ని ఆయన ప్రేమని పొందగలిగామంటే మొత్తం మీద ఆయన ఇదంతా ఆయన అనుగ్రహం అని చెప్పుకోవచ్చు. కాలేజీలో చేరడం కానించి తర్వాత మ్యారేజ్ విషయంలో గానీ, ఆయనకి నాకు మరో ఒక విషయంలో నాకు ఇబ్బంది కలిగితే లోన్ రీపేమెంట్ చేయడం విషయంలో గానీ, వీటన్నిటి వెనక కూడా ఆయన అనుగ్రహం. తర్వాత ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని నాకొక జీవనోపాధి కలిగించడానికి భుక్తి ముక్తి ప్రాంతం అని చెప్పి కూడా అప్పుడొచ్చిన దీంట్లో ఒక ఆర్టికల్ కూడా రాశాను నేను అప్పట్లో 'సావనీర్‌లో'. సద్గురు దర్శనం అని ఒక ఆర్టికల్ ఒక 'సావనీర్' వచ్చింది. దాంట్లో భుక్తి ముక్తి ప్రాంతం అని ఒక ఆర్టికల్ ఉంది. దాంట్లో నేను భుక్తి గడవాలి, సాధన గడవాలి. అట్లా మాస్టర్ గారు రాసినటువంటి 'సాయిలామృతం' లాంటి పుస్తకాలు, ఇటువంటి పుస్తకాలన్నీ అక్కడ ప్రింట్ చేసుకోవడం. సేమ్ టైమ్ ఏదో మనకు కాస్త దాంట్లో వచ్చిన ఎర్నింగ్‌లో భుక్తి గడుపుకోవడం. ఇట్లా ఫ్యామిలీ పరంగా సత్సంగ సభ్యుల్ని అక్కడ మా ప్రెస్‌లోనే ప్రింటింగ్ ప్రెస్‌లోనే పెట్టుకొని, ఆయనతో కూడా గడపడం, ఆ పిల్లలతో గడపడం, వాళ్ళతో ఉండడము. ఆ మాస్టర్ గారు అప్పుడు ఒంగోలుకి ఫ్రీక్వెంట్‌గా వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు. ఆయన చేసేటువంటి సత్సంగాలు వినడం అయితేనేమి, ఆ తర్వాత కాలంలో ఆయన విద్యానగర్ తీసుకురావడంలో, ఆయన యొక్క సేవించడంలో, ఇట్లా ఎన్నో ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడంలో
మేము దేనికి అర్హులం కాదేమో అనిపిస్తుంది ఆలోచిస్తే. అంతటి గొప్పాయన ఇంతటి ఎంతో దిగజారినటువంటి స్థాయిలో ఉండేటువంటి మాబోటి వాళ్ళని పట్టుకొని ఆయన ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటే మేము ఆయనకి కనుబడినంత దూరంలో ఉన్నాం. కనుచూపు మేరలో కూడా లేము. అయినా కూడా ఆయన పట్టుకొని మమ్మల్ని లాక్కొస్తున్నారండి. కాబట్టి ఇదంతా ఆయన అనుగ్రహమే గానీ మాలో గొప్పతనం ఏమీ లేదు. మరొకసారి మళ్ళా చెప్తున్నాను. మీకు మనిషిని బట్టి మాస్టర్ గారు చెప్పారు. మనిషి మనస్తత్వాన్ని బట్టి చెప్పారు. మీకు మాస్టర్ గారు ఏం చెప్పారో ధ్యానయోగ సర్వస్వంలో మనిషి యొక్క పరిపాకాన్ని బట్టి మాస్టర్ గారు చెప్పున్నారు. ఆయన చెప్పినటువంటి మీకు ఏది సూటబుల్ అవుద్దో ఆ రకంగానే సాధన చేసుకోండి గానీ, మాకు మాస్టర్ గారు చెప్పారు, పలానా చెప్పారు కాబట్టి భాస్కర్ అలా చేశాడు, మనం కూడా అలా చేసుకోవాలి అనుకోవద్దండి. మేము చాలా తక్కువ మీకంటే కూడా. మళ్ళా చెప్తున్నాను. మాస్టర్ గారు ఉన్నప్పుడు ఫిజికల్‌గా ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా, ఇప్పుడు మాస్టర్ గారు రాసిన రచనలు చదివి, ఆయన పక్క ఇన్‌స్పైర్ అయ్యి, ఆయన పట్ల భక్తి ఎంతుందో మేము కొలత వేయలేనండి. మేము కొలత వేయలేం. అటువంటి స్థాయిలో మేమున్నాము. మేము చాలా గొప్పవాళ్ళమేమి కాదు. మమ్మల్ని ఈ విషయాల్లో మీరు ఎంతో గొప్పవాళ్ళని చెప్పి మీరు భ్రమపడవద్దండి. కాబట్టి కాకుంటే మాతో మాస్టర్ గారు ఉన్నటువంటి అనుభవాలను పంచుకోవడానికి మాత్రమే మీతో ఇవన్నీ చెప్తున్నాను. ధన్యవాదాలు మరొకసారి. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. ప్రేక్షదేవుళ్ళందరికీ నమస్కారం. మీరు చాలామంది మా ప్రతి వీడియోని చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంతో ప్రేరణ కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేసి ఒక మంచి ఛానల్‌ని ఇదిగో చూపిస్తున్నామని చెప్పి వారికి తెలియజెప్పండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం. మర్చిపోకుండా ఇంకొకసారి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరణ, ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా ఛానల్‌కి అందించండి. నమస్కారం.